ఎన్డీఏ కోర్టును ఆరిపోయిన తర్వాత మన కులానికి ఆ కార్యక్రమాన్ని మీ అందరూ మనది అనే ఉద్దేశంతో అందరూ ఒక సంకల్పం ఏర్పాటు చేసుకొని ప్రేమతోటి మరి మన డైనమిక్ లీడర్ మన శాసనసభ్యులు గౌరవ దామచర్ల జనార్దనరావు గారు మరి ఆయన ప్రేమతో మనకి ఇక్కడి నుంచి కొన్ని పేర్లు పంపించేసి దానివల్ల కొంతమందికి పదవులు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. వారికి మా కులం తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇట్లానే మన నాయబ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడే మన పిల్లల సుధాకర్ గారు చెప్పారు, పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలకు సంబంధించి కుల వ్యవహారంగా ఇది కార్యక్రమం తీసుకొని చేయాలని చెప్పేసి అందరూ నిజం. మనందరం కలిసికట్టుగా ఉంటే ఎవరి పార్టీలో పనిచేసినా ఎవరెక్కడున్నా సరే మన నాయబ్రాహ్మణ కులం మన కులం అందరం ఒకటిగా ఉండి సంఘీభావంతో ఒకరి మీద ఒకరితో ప్రేమతో గౌరవాలతో మనం జీవించాలని చెప్పేసి నేను కోరుకుంటూ మన కమ్యూనిటీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని అందరినీ సంపాదించుకున్నామని సుధాకర్ చెప్పడం జరిగింది. ఇంతకుముందు మా శౌర్య శాస్త్ర సంఘం ఎన్నిక కాబోయే ముందు కూడా మేము అనుకున్నది కూడా అదే. ఫస్ట్ అయితే ఎన్నికైన తర్వాత ఏ ప్రజాప్రతినిధి ఎవరైనా రానిగాక మన తరఫున మనం పిలుచుకొని గౌరవించుకుందాం. మన కమ్యూనిటీ తరఫున ఎవరు ఎన్నికైనా కూడా మేము దాని తరఫున చేయాలని అనుకున్నాం. అదే కార్యక్రమం ఈరోజు జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మా సైడ్ నుంచి తోడ్పాటు ఏం చేయాలో అది అందిస్తాం. మొన్న జరిగిన వనభోజనాలు కూడా మేము చెప్పాము. మన కమ్యూనిటీ తరఫున ఎవరు ప్రోగ్రాం పెట్టినా కూడా మేము ముందు నిలబడి మేము దాన్ని సక్సెస్ చేయడానికి మాకు వాలీలను ఎవరు లేదండి. కమ్యూనిటీ కులం ఉండాలి, ఫస్ట్ వృత్తి ఉండాలి. వృత్తి ద్వారా అందరూ వచ్చిన వాళ్ళు వృత్తి ద్వారా వచ్చే ప్రతి వృత్తిని కాపాడుకోవాలని ఉద్దేశంతో మేము ఏర్పాటు ఇంతకుముందు ఉన్నదాన్నే ఇది కొత్తగా ఏర్పాటు చేసింది కాదు, ఫస్ట్ నుంచి ఉన్నది, గత తరాల నుంచి ఉన్నది కానీ కొంచెం అభివృద్ధి కోసం అని చెప్పని ఏర్పాటు చేసిందే. కాబట్టి దీన్ని ఎవరు కార్యక్రమం ఏ ప్రజాప్రతినిధి చేసినా ఏ కులంలో ఏ కార్యక్రమం చేసినా మా తరపున మేము తోడ్పాటు ఉంటామని చెప్పని మేము ఎంత కష్టపడుతున్నాం. అదేవిధంగా మీరు వేదిక మీద నాయకులు కూడా అందరూ కూడా మా వాళ్ళు కూడా రేపొద్దు సబ్సిడీ లోన్లు వస్తాయని చెప్తున్నారు. కొన్ని నామినేటెడ్ పదవులు పాలక మండలిలో ఉన్నాయని చెప్తున్నారు. మా షాప్లో కూడా కొంతమందిని గుర్తించి మా వాళ్ళు కొంచెం పాలక మండలిలో కానీ లోన్లు కానీ మా వాళ్ళు గుర్తించి ముఖ్యంగా వేదిక అందరికీ రాంబాబు వెంకటేశ్వర సుధాకర్ రమేష్ గారు కావచ్చు, రాఘవన్ కావచ్చు, అన్నగారు కావచ్చు, ఎవరైనా పార్టీ పరంగా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో మమ్మల్ని గుర్తించండి. ముందుగా మేము ఎన్నికలతో సిద్ధంగా ఉంటామని చెబుతున్నాను. 10వ తేదీన మనకి మన నాయబ్రాహ్మణకి ఇచ్చినటువంటి పోస్టులు వాళ్ళందరికీ గౌరవ సత్కారం ఏర్పాటు చేశారు మన ఒంగోలు తరఫున. ఆ రోజు మన ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దనరావు గారు అలాగే ఇతర పెద్దలు కూడా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా చేస్తున్నారు ఈ ప్రోగ్రాము. అందరూ అది గుర్తించాలి. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక 5 నుంచి 10 మందిని ప్రతి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తీసుకురాగలిగితే మనం బలం కూడా నిరూపించుకోవాలి. ఈరోజు చాలా మంది చూస్తున్నాం. మనం ఏదైనా ఒక పోస్ట్ నేను ఈ మధ్య నాకు అనుభవం అయింది. అక్కడ పోతే బీసీ క్యాస్టుల్లో వాళ్ళంతా గుంపుగా వస్తున్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ వెళ్ళి వాళ్ళు పని చేయించుకొని వస్తున్నారు. ఆ స్పిరిట్ కూడా రేపు మనం నింపాలి. కాబట్టి రేపు ఈ ప్రోగ్రాం మనం గట్టిగా అందరూ నిలబడి సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాం. మనం మన కులం నుంచి మన కార్పొరేషన్ డైరెక్టర్లు మనకే ఇస్తారు. ఎందుకంటే మన కమ్యూనిటీ నుంచి మనకే ఇవ్వాలి. కాబట్టి మన కార్పొరేషన్ డైరెక్టర్ అనేది మన కులానికి చెందింది. కానీ ఓపెన్గా కులానికి సంబంధమైనటువంటి పదవులు మనకు రావాలి. ఎందుకంటే ఈరోజు మిగతా బీసీ కులాలు తీసుకుంటే ఎవరైతే జనాభా పరంగా ఎక్కువ ఉంటారో వాళ్ళు ఈరోజు వాళ్ళ కుల పదవులతో పాటుగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి చైర్మన్లుగా చలామణి అవుతున్నారు. మనం కూడా మన కుల పదవులతో పాటు ఓపెన్గా వెళ్ళేసి వాళ్ళతో పోటీ పడి మిగతా వాళ్ళతో పోటీగా రాజకీయాల్లో ముందుకు పోవాలని మేము చాలా కాంచి కోరుకున్నాము. దానిలో భాగంగా పోయిన గవర్నమెంట్లో కనిగిరి నుంచి చెరుకూరు చిన్నకాశీ గారు వాళ్ళ సతీమణికి టెక్స్టైల్స్ శాఖలో డైరెక్టర్గా ఇచ్చారు. అట్లాంటి వాటిలోకి మనం వెళ్ళగలిగితే రానున్న రోజుల్లో రాజకీయంగా ముందుకు పోవడానికి చాలా మనకు అవకాశాలు ఉంటాయి. ఈరోజు మన కులం పరంగా జనాభా చాలా తక్కువ. కానీ జనాభా ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వం లెక్కలు తీస్తే నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల జనాభా మన కులం నుంచి ఉన్నారు. కానీ ప్రభుత్వ లెక్కల్లో 4 నుంచి 5 లక్షలు మాత్రమే వాళ్ళు గజెట్లో చూపిస్తున్నారు. మనం చాలా కాలం నుంచి బీసీ జనగణన అడుగుతున్న ప్రధాన కారణం ఏంటంటే
రాజకీయాల్లో ముందుకు పోవాలంటే ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు అనేది క్లారిటీ రావాలి. అది కనుక వస్తే ఈరోజు మన జనాభా ప్రకారం 2 ఎమ్మెల్యేలు శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉంటుంది. అది జరగాలంటే ముందు బీసీ జనగణన జరగాలి. అది జరగడంతో పాటుగా ఏవైతే ఈరోజు రాజకీయ పదవులు ఉన్నాయో మనం అన్ని పార్టీల్లో ఉన్నాము. ఒక తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఈరోజు టీటీడీ బోర్డులో గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మన వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒక తిరుపతే కాదు, అన్ని దేవస్థాన పాలక మండలిలో కూడా మనకు అవకాశం ఇచ్చారు. అదే ఈ ప్రభుత్వం రాగానే మన కమ్యూనిటీ నుంచి 2 ఇచ్చారు. మన శాంతారాం గారు కావచ్చు, బెంగళూరు నుంచి నరేష్ గారికి 2 ఇచ్చున్నారు. దీన్ని అంటే 1 నుంచి 2కి వచ్చాము. రానున్న రోజుల్లో మిగతా పాలక మండలిలో డైరెక్ట్గా కాదు, ఇప్పుడు అన్నవరం కానీ, అమ్మవారి గుడి కానీ, శ్రీశైలం కానీ డైరెక్టర్గా కంటే కూడా చైర్మన్గా ఇస్తే చాలా ఆనందపడతాము. ఎందుకంటే మనం ఏమనుకున్నామంటే శాసనసభలో మన నాయకులు మనం చూడాలనుకున్నాము. మన కులానికి చెందిన ఒక వ్యక్తి శాసనసభలో ఉంటే ఈరోజు ఒంగోలులో మన వాళ్ళ మీద దాడి జరిగితే మనం పోయి ఇట్లా మా కులం మీద దాడి జరిగిందని ఆ ఎమ్మెల్యే చెబితే ఆ ఎమ్మెల్యే పోయి పలానా వాళ్ళయ్యా మా వాళ్ళ మీద దాడి జరిగిందని ఆ మంత్రికో ముఖ్యమంత్రికో చెప్పి ఆ యొక్క సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన మీద దాడి జరుగుతున్నా కానీ సమస్యకి పరిష్కారం లేదు. కూర్చోబెట్టి మాట్లాడటం అందరితోటి పరిష్కారం చేసి పంపిస్తున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమీ లేదు. కోరాలు పెట్టి తిట్టడం, తర్వాత క్షమాపణ చెప్పడం సోషల్ మీడియా ద్వారా అది కామన్ అయిపోయింది. ఇది కాదు మనం కోరుకోవడం. రాజ్యసభకు, శాసనసభకు, శాసన మండలికి వెళ్ళేసి మన యొక్క గలాన్ని మనమే వినిపించాలి. ఆ వినిపించే టైము అది త్వరలో వస్తే చాలా ఆనందపడతాము. అదేవిధంగా ఎవరైతే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ మనందరము చేయి కలిపి వాళ్ళకి ఆర్థికంగా మనం వాళ్ళకు భరోసా ఇచ్చేసి రాజకీయాల్లో ప్రోత్సహించి వాళ్ళు ఉన్నత స్థానాలకు పోతే మన కులానికి విలువ వచ్చిందని మేము మొదటి నుంచి కోరుకున్నాము. ఇది కనుక రానున్న రోజుల్లో మనం మన రాజకీయ నాయకుల్ని ఏ విధంగా అయితే ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేస్తున్నామో మన కులస్తులను కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ మన వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సంఘాలంటే నిజాయితీతో కూడిన వ్యవహారం మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా చైతన్యమైనటువంటి జిల్లా ప్రకాశం జిల్లా. ఈరోజు మనం రీసెంట్గా చూసాము ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమం జరిగితే దగ్గరగా ఎక్కడ ఊరు నుంచి 3-4 కిలోమీటర్ల దూరము. టౌన్లో పెడితేనే 400 మించి రాదు మన కులంలో. అట్లాంటిది మొన్న 1300 మంది కార్తీక వన భోజనాలతో కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా మన వాళ్ళు సక్సెస్ చేశారు. ఎందుకంటే ఇది ఒక మనం అనుకున్నటువంటి చాలా కాలం తర్వాత నేను చూసినటువంటి కార్యక్రమం. ఎందుకంటే మేము వివాహ పరిచయం పెడితే 2000 మంది వస్తారు. అది అవసరం, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసుకోవాలి కాబట్టి అవసరం. తర్వాత స్కాలర్షిప్ ఇస్తున్నామంటే ఏదో ఆర్థిక నగరిస్తున్నారు కాబట్టి అది కూడా ఉపయోగపడితేనే వస్తారు. కానీ ఒక కార్తీక వన భోజనాలకి 1300 మంది వచ్చారంటే పిల్లల్లో ఉన్నటువంటి కసి కానీ కులస్తులు ఉన్నటువంటి తపన కానీ మన కులాన్ని అన్ని కులాల్లో కూడా ఘనంగా చూపించాలని మొన్న వాళ్ళ టీం పడిన కష్టం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి టీము, ఇట్లాంటి నిజాయితీ పడిన యువకులు ఈ రోజు మన సంఘంలో ఉంటే రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా అన్ని జిల్లాలకి ఆదర్శంగా ఉండి మనకి ఒక చైతన్యమైన జిల్లాగా తయారవుతుందని నేను ప్రధానంగా కోరుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కులం మీద ప్రేమతోటి, అదేవిధంగా రేపు కార్యక్రమం 10వ తారీఖులో జాగ్రత్త గారికి సన్మానము ప్లస్ టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా సన్మానం. నేను చెప్పేది నిర్వాహకులకి ఆ రోజు పిల్లుట్ల సుధాకర్ రావు,
నాయ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యుల్ని. డిసెంబర్ 10 మంగళవారం నాడు ప్రకాశం జిల్లా ఒంగోలు రంగాభవనం సంతపేట నందు నాయ బ్రాహ్మణ సమ్మేళన కార్యక్రమాన్ని ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా నాయ బ్రాహ్మణ కులస్తులకి రాష్ట్రంలో పాలక మండలిలో అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి సంఘీభావం తెలియపరుస్తూ మా సంఘీయులని ప్రకాశం జిల్లా ఒంగోలుకి పిలిపించి అందరికీ ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం గారిని, పాలక మండలి సభ్యులు శ్రీ వైద్యు శాంతారాం గారిని, మరో పాలక మండలి సభ్యులు బెంగళూరు వాసి అయినటువంటి ఎస్ నరేష్ గారిని, మరియు మా జిల్లా వాసి అయినటువంటి నెడమానూరి రమేష్ గారికి మనకి కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చిన సందర్భంగా మా లోకల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు మా డైనమిక్ లీడర్ దామచల జనార్దన్ గారిని ఆధ్వర్యంలో గొప్ప సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణ సోదరులు అందరూ వచ్చి జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.